ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణము ఒక పోలీసుల మీద నేనున్న ల్యాండ్ ఓనర్స్ అంటున్నారు, వాళ్ళ ల్యాండ్ ఓనర్ కాదు, వాళ్ళ మీద సిపిఐ మురళీ గారు పెంచలయ్య అనే వ్యక్తుల మీదండి. ఇన్ని రోజులు నేను ల్యాండ్ ఓనర్ల దగ్గర నాకు సమస్య అనుకున్నాను, ఒక వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమంటారు వాళ్ళ అనుచరులు అనుకున్నాను. కాదండి, ఇప్పుడు పోలీసులు ఇంతగా నా మీద ఎందుకు టార్గెట్ చేసినారు నాకు అర్థం కావట్లేదు. నాకు జరిగిన ముందు నెల 18వ తారీఖున నాకైతే ఏమైతే అన్యాయం జరిగిందో, నా ప్రాపర్టీ ఎంత చూడండి ధ్వంసం చేశారు అన్న దీనిపైన ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి 18వ తారీఖున. ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కానీ ఇంతవరకు దాని గురించి ఏమీ జరగట్లేదండి. ఇది ఇలా ఉండగా నా పని నన్ను చేసుకోమని చెప్పారు పోలీసులు. నేను చేసుకుంటూ పలుమార్లు వచ్చి నా వస్తువులు ఎత్తుకెళ్తూ ఉన్న వస్తువులు 50 లక్షల ప్రాపర్టీ వెళ్ళిపోయింది, ఇంకా ఉన్న వస్తువులు ఉన్నాయి, దాన్ని రిపేర్ చేసుకుంటూ నేను ఏడ్చుకుంటూ బాధపడుకుంటుంది ఆ పని నేను చేసుకుంటుంటే అక్కడికి వచ్చి మళ్ళీ కొడుతున్నారు. ఆ విషయం మీద ఈ నెల 16వ తారీఖు కంప్లైంట్ చేశాను, దానికి కూడా స్పందించలేదండి. పోలీసులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేసి నా బాధతో నేను హైకోర్టు కూడా వెళ్ళానండి. హైకోర్టు నాదేమైనా తప్పు ఉంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తుండండి నా కేసుని, అదొకటి గుర్తించండి. వాళ్ళకి ఏమో రెడ్ పిటిషన్ ఏదో వచ్చింది, అది ఏమేసారు కూడా నాకు చదువుకోలేదండి, నేను 7th క్లాస్ చదువుకుని నాకు తెలియదు. నా ఆవేదన అంతా ఎందుకు ఇలా జరుగుతుంది, ల్యాండ్ అనేసి ప్రతి చోట అలిగేషన్ చేస్తున్నారండి పోలీసులు. ల్యాండ్ కబ్జా చేసి అంటున్నారు. ఎక్కడైనా ఒక అంకణం ల్యాండ్ నా బిడ్డల పైన నా పైన ఎక్కడైనా ఉందంటే చెప్పండి, మీ కాళ్ళకి దూరి మీకు సెల్యూట్ చేసేసి నేను కేసు వాపస్ తీసుకుంటాను. ఇది తప్పు అనేసి నేను నిరూపిస్తాను. నేను చెప్తుండే అలిగేషన్ అంతా నా ప్రాపర్టీ పోయిందయ్యా బాబు, నా ప్రాపర్టీ ధ్వంసం చేశారు, నన్ను కొట్టారు అన్నది నా కేసు. మీరు మాట్లాడితే ల్యాండ్ కబ్జా ఎక్కడ చేశాను ఇక్కడ ల్యాండ్ కబ్జా మీకు తెలుసా? మీరు ఒక డిఎస్పీగా ఉండి మీరు నారావారిపల్లిలో సీఎం గారిని కలిసేదానికి వస్తే మీరు ఎందుకు ఆపుతున్నారు? మీ తప్పేమీ లేకపోతే అందరు ప్రజలతో సమానంగా నన్ను కూడా ఎందుకు కలవనివ్వలేదు? ఆయన బాధలో ఉంటారంటే నాకు కూడా తెలుసండి ఆయన బాధలో ఉన్నాడన్న విషయము. బాధలో ఉన్నాయనేసి నా సమస్య చెప్పడానికి వెళ్ళలేదు. నేను ఆయన చూసి పలానా రోజు మిమ్మల్ని కలవచ్చని అడగదామని వెళ్ళాను. మీరేమన్నా నేను టెర్రరిస్ట్ మాదిరిగా సీఎం గారికి కాపలా కాసేది వదిలేసి నన్ను కాపలా కాసాను నిన్నంతా. నేను కలవాలని వెళ్తే ఎందుకు అడ్డుపడుతున్నారు అంటే మీ గురించి నేను అక్కడ ఏదైనా చెప్తానని మీ భయం, మీ ఏ తప్పు లేకపోతే ఎందుకు ఇలా. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నాను, మీరు ఒక అధికారి ఒక కేసు వచ్చినప్పుడు ఇద్దరికి న్యాయం చేయండి పిలిపించి. ఇంతవరకు వాళ్ళని కానీ పిలిపించి మీరు ఎక్కడైనా మాట్లాడినట్టుగా ఉందా? ఈ కేసులో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇది ఉన్నట్టుగా ఉందా? ఈ సివిల్ మ్యాటర్ అంటారు, సివిల్ మ్యాటర్లోకి మీకు ఎందుకు వస్తున్నారు? కబ్జా చేసే అనే మాట మీకు ఎట్లా వస్తుంది? ఆడల్ని తప్పుడు మాటలు మీరు ఎలా మాట్లాడుతున్నారు? మేము కబ్జా చేసినామని అంత బహిరంగంగా మమ్మల్ని అన్నారు కదా, అన్నందుకు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉన్నాయా? అందుకు ఎందుకు అంత కోపం వస్తుంది మీకు? టెనెంట్ ఖాళీ చేయడం లేదు, లీజ్ అగ్రిమెంట్ అయిపోయింది అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. మీరు కోర్టును ఆశ్రయించి ఇది మాదయ్య ల్యాండ్, టెనెంట్ ఖాళీ చేయడం లేదు, దయచేసి మమ్మల్ని ఖాళీ చేయించండి అని అడిగితే కోర్టు ఎందుకు ఖాళీ చేయించదు? మీరు ఎందుకు ఆ ప్రొసీజర్ ద్వారా వెళ్ళలేదు? వెళ్ళకుండా అంటే వీళ్ళు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, మీరు రెంట్ కట్టకపోతే టెనెంట్ ఏమైనా దౌర్జన్యంగా ప్రవర్తించి అక్కడే ఉంటామంటే మీరు కొట్టేయండి, దౌర్జన్యం చేయండి అని చదువుకున్నారు. ఇంకొకటి నాకైతే వాళ్ళకి ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కాలేదండి. సిఐ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, ఏ విషయము నన్ను అడగకుండా వాళ్ళు పిలిపించుకుంటే నువ్వు రెంట్ కట్టలే, నువ్వు ల్యాండ్ ఖాళీ చేయలేదు. మీకు తెలుసా అంటే నేను రెంట్ కట్టలేదని మీరు వచ్చి నేను రెంట్ ఇచ్చి అప్పుడు చూసారా? నేను ఖాళీ చేయలేదన్న విషయం మీకు తెలుసా? నా కేసు అంతా ఏమింది, నా ప్రాపర్టీ ధ్వంసం చేశారు, నన్ను కొట్టారనేది. ఎక్కడన్నా కానీ ల్యాండ్ నాదని చెప్పినా నిరూపించండి. మీ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ల్యాండ్ నాది కాదు, అట్లనే పలానా రాజేశ్వరరావు గారిది కూడా కాదు. 5 మంది వచ్చి నన్ను అడుగుతున్నారు. ఒక కొచ్చి శేషగిరిరావు నాదంటున్నారు, అదిరాంజీ మఠములు నాదంటున్నారు, సరోజినీ దేవల్ నాదంటున్నారు, సుబ్రహ్మణ్యం రెడ్డి నాదంటున్నారు, సిపిఎం మురళి పెంచలే నాదంటున్నారు. ఎవరు కట్టాలండి రెంట్? నేను ఎవరు కట్టమంటారు? ఒక ఆడదాన్ని వచ్చేసి ఇంతగా హింసిస్తుంటే ఎవరు కట్టమంటారు రెంట్? ఈ అలగేసి ఇంత బాధపడుతూ నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదానికి వేస్తే ఎక్కడైనా న్యాయం జరుగుతుంది, పోలీసులు కంప్లైంట్ ఇచ్చేదానికి అవుతారు ప్రజలు. ఎవరైనా పోలీసుల దగ్గర అన్యాయం జరుగుతుంటే నేను ఎక్కడ అడగమంటారు? అందుకని ఈ రాష్ట్రానికి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి నా బాధ చెప్పుకున్నామని పోతే నన్ను కలవని లేదండి. కలెక్టర్ గారు చెప్దామని వెళ్తే కూడా నన్ను కలవని లేదండి. మీరు అడగొచ్చు ఎందుకమ్మా అడ్డగిస్తున్నారని. నన్ను కలవని లేదనేదాన్ని నిదర్శనము నేను జరిగిన నారావారిపల్లెలో ఉండే సంఘటనేనండి. ఆయన ఆపినప్పుడు ఒక కలెక్టర్ గారి దగ్గరికి ఎందుకు ఆపుతారండి? రౌడీలు నన్ను రౌండప్ చేస్తున్నారండి, ఇంటి దగ్గరికి పోకూడదని బెదిరిస్తున్నారు. నా కూతురికి ఇంతవరకు క్లాసు సరిగ్గా పోవట్లేదండి. మీ కూతురు వెళ్తుంది కదా చూసుకుంటామంటే ఏ తల్లికైనా భయం వేస్తుందా లేదండి? దీని మీదుగా ఎంక్వైరీ చేసి ఇప్పటికీ చెప్తున్నారు ప్రెస్ మీట్ లో, భూమి నాది, నా ల్యాండ్ నాది కాదు,
నా ప్రాపర్టీ కోటి రూపాయలు పైబడి నష్టం పోయినాను, ధ్వంసం చేశారు. నా ప్రాపర్టీ ఎలా ఉండదు నాకు అలా అప్పగిచ్చి నాకు ఇస్తే, నాకు పని చేసుకునే అవకాశం కల్పిస్తే ల్యాండ్ ఓనర్ ఎవరో ఎంక్వైరీ చేసి కోర్టు గాని, పోలీసులు గాని, కలెక్టర్ గారు గాని, ఎంఆర్ఓ గాని అది ల్యాండ్ ఎవరిది అనేది చెప్తే ఆ ల్యాండ్ ఇవ్వగల్లో వచ్చి ఖాళీ చేయమ్మా అంటే చేస్తా, లేదంటే రెంట్ మీకే ఇస్తానంటే ఉంటా, లేదంటే ఈ రోజు నుంచి నేను కోర్టులో కడతాను. కోర్టు ఎవరిదైతే వాళ్ళు కట్టుకుంది. ల్యాండ్ ఎక్కడ నాది కాదు, నా ప్రాపర్టీ నాకు అప్పగించాలా. దయచేసి ఇది భూ సమస్య కాదు, భూ సమస్య అని కేసుని తప్పదా పట్టించకండి. ఇది ఒక ఆడదాన్ని కొట్టారు, ప్రాపర్టీని ధ్వంసం చేసే దౌర్జన్యం. సిపిఐలో పనిచేసే వాళ్ళు, సిపిఐ మొత్తాన్ని నేను తప్పు పట్టట్లేదండి, సిపిఐలో పనిచేసే కొంతమంది నెంబర్లు వాళ్ళు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడుకుని ఇట్లా పనులు చేస్తున్నారు. భూ కబ్జా అంటారు దీన్ని. వేరే వాళ్ళే దౌర్జన్యం చేస్తే పోలీసుల దగ్గరికి వెళ్తాం. పోలీసులు దౌర్జన్యం చేస్తే ఒక వీడియో చూడండి, నన్ను మా అమ్మని కార్లకు ఈడ్చి పడేస్తున్నారు. దయచేసి మమ్మల్ని కలవనియండి. పోలీస్ స్టేషన్ ముందు బట్టలు చెప్పాను, అయినా కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ కట్టారండి. ఈ పేపర్ ఎఫ్ఐఆర్ ఎవరికి కావాలి? దీని మీద నిజమైన ఎంక్వైరీ కావాలి, దీని మీద యాక్షన్ తీసుకోవాలి, దీని గురించి మాట్లాడే వాళ్ళు కావాలి. ఎవరు మాట్లాడతారంటే మాట్లాడేదంటే ఇంకా అందరికంటే గొప్పవాడు సీఎం గారే. అంతకుమించి దీని గురించి ఇంకెవరు మాట్లాడలేదు. పోలీసులు ఎవరు ఎదిరించలేరు కదండి, మమ్మల్ని కూడా కేసులో ఇరికిస్తారండి. అందుకనేసి నా భర్తని నా కొడుకును కూడా మాళ్ళు లేపించి ఇంట్లో కూర్చోబెట్టానండి. వాళ్ళని కూడా ఇరికిస్తాం, మమ్మల్ని కూడా ఇరికిచ్చే వాళ్ళు, మేము లేడీస్ అయిపోయినాం. కానీ భయమేనండి మాకు ఏమి ఇరికిస్తారని. దయచేసి చంద్రబాబు నాయుడు సీఎం గారికి నేను అసలు చేతులు ఎత్తి వేడుకుంటున్నాను, నా కుటుంబాన్ని రక్షించండి, నన్ను పోలీసుల వల్ల రక్షించండి, అలాగే కొంతమంది రౌడీల వల్ల కూడా రక్షించండి. ఆడదాని గురించి మీరు మాట్లాడడమే